ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యేసు పలుకుతున్నాడు, మినిస్టర్ తరపున మీకు శుభం కలుగును గాక. యేసు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అదేంటంటే, ఎస్కే అహ్మద్ వలీ గారు కొన్ని లేఖనాలు చూపిస్తూ యెహోవా నామము నిత్యం ఉంటుంది, అది జ్ఞాపకార్థ నామము అని చెప్పుకుంటూ, మరి పాత నిబంధనలో యెహోవా నామం ఉంది, మరి కొత్త నిబంధనలో యేసు నామం ఉంది. మరి కొత్త నిబంధనలో యెహోవా నామం లేదు కదా, మరి నిత్యం ఉంటుందని దేవుడు లేఖనాల ద్వారా ఎలా బయలుపరిచాడు? మరి యేసు నామము యెహోవా నామం కాదు కదా, అసలు యెహోవా నామమే ఎక్కడో మనకు కనపడదు కొత్త నిబంధనలో. కనుక లేఖనము తప్పు రాసి లేఖనము తొంగలో తొక్కారా అన్నట్టు మాట్లాడారు. అయితే వలీ గారికి నేను చెప్పేది ఏంటంటే, యెహోవా నామము నిత్యనామము. బైబిల్లో ఒక్కసారి రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ తప్పు రాయడు, అది కరెక్ట్ ఉంటుంది. అయితే మనం అర్థం చేసుకోవాలి, యెహోవా నామము నిత్యనామం అని మనకి ఎలా తెలుస్తుందంటే, యెహోవా నామము నిత్యనామం అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అయితే యెహోవా నామము నిత్యనామం అని ఖచ్చితంగా అది కరెక్ట్. మనకి ఎలా తెలుస్తుందంటే, ఆ వచనాన్ని ఆయనే చెప్పాడు, ఆయన వచనాన్ని నేను చూపిస్తా. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. నా నామము ఆయనకున్నది. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం దీవించి ఆశ్రయించి బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనిస్తున్నారా, ఇక్కడ దూత అంటే యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలో దూతగా వర్ణించబడింది. ఇది యేసుక్రీస్తు వారి గురించి యెహోవా దేవుడు చెప్తున్న మాట. ఏమంటున్నాడు? ఆయన అంటే యేసుక్రీస్తు వారి గురించి యెహోవా దేవుడు, తండ్రి అనే దేవుడు చెప్తుంది ఏంటంటే, నా నామము ఆయన కంటే యేసుక్రీస్తుకున్నది అని చెప్తున్నాడు. మరి ఆయన నామం ఏంది? యెహోవా నామం. మరి యేసుక్రీస్తుకి ఏ నామం ఉంది అంటే, కుమారుడికి ఏ నామం ఉంది? తండ్రి పేరు యెహోవా, యెహోవా నామము కుమారుడికి ఉంది అంటున్నాడు. మరి కుమారుడికి ఏ నామం ఉంది? అది కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ చూద్దాం. 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు అని నామం ఉందండి. కుమారుని పేరు యేసు, తండ్రి పేరు యెహోవా. మరి యెహోవా నామమే యేసుక్రీస్తుకుందని అంటే కుమారుడికి ఉందని అక్కడ చెప్పబడుతుంది. ఆయనకి నా నామం ఉందంటాడు. అయితే దాన్ని బట్టి యెహోవా నామమేనా యేసునామము? యెహోవా నామమేనా యేసునామము? చూద్దాం. మరి అది యెహోవా నామమేనా యేసునామము అంటే కుమారునికి ఉంది, తండ్రి నామమేనా? తండ్రి నామం అంటే యెహోవా నామమే. తండ్రి నామమేనా? చూద్దాం, మనం బైబిల్ చూస్తాం. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. యోహాను సువార్త
5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు చెప్తున్నమాట అక్కడున్న ప్రజలతో, యూదులతో, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చూసారండి ఏమంటే ఇక్కడ నేను నా తండ్రి నామం వచ్చాను అంటున్నాడు. మరి తండ్రి నామం ఏమిటి? యెహోవా. ఇక్కడ కుమారుడి నామం ఏమిటి? యేసు అని దూత చెప్పింది. మరి యేసుక్రీస్తు ఏమంటున్నారు? నేను నా తండ్రి నామం వచ్చున్నాను. గమనిస్తున్నారండి, నేను నా తండ్రి నామం వచ్చున్నాను అంటే తండ్రి నామం ఏంటి? యెహోవా. కుమారు నామం ఏంటి? యేసు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? నా తండ్రి నామము అని అంటున్నాడు. అప్పుడు తండ్రి నామం అంటే యేసుకు అంటే కుమారుడికి పెట్టిన యేసు అనే నామము తండ్రిదని కుమారుడు చెప్తున్నాడు. యేసు అనే పేరు తండ్రిదని కుమారుడు చెప్తున్నాడు. నా తండ్రి నామం వచ్చినానంటే యెహోవా అనే కొత్త నిబంధన ఎక్కడ ఉందండి? లేదు. మరి ఏమనుంది? యేసు అని ఉంది. యేసు అనే పేరు ఎవరిది? తండ్రిది అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తాడు. ఒక్కసారి కాదండి, చాలాసార్లు చెప్పాడు. ఇంకోసారి కూడా చూస్తాం మనం 10వ అధ్యాయంలో కూడా అదే మాట ఉంటుంది. 10వ అధ్యాయానికి పోతే మనం 10వ అధ్యాయము అది కూడా చూస్తాం. 25వ వచనంలో ఉంటుంది చూడండి. అందుకు యేసు, మీతో చెప్పిదని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేస్తున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. చూడండి ఇక్కడ ఇది నమ్మరు అంటున్నాడు. ముందే చెప్తాను, నమ్మరు మీరు. నేను నా నామంలో రాలేదు, తండ్రి నామంలో వచ్చాను. ఎందుకు చెప్తాడు ఈ మాట? ఆనాడు తండ్రి కుమారుడికి తన నామాన్ని ఇచ్చాడని పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నిర్గమ 23వ అధ్యాయంలో మనం చదివినామా లేదా? ఏమని? నా నామం ఆయనకు ఉంది అంటున్నాడు. యెహోవా ఏమంటున్నాడండి? నా కుమారుడికి నా నామం ఉంది అంటున్నాడు. ఏమిటా నామం? యేసునామం. అంటే యేసునామం ఎవరిది? తండ్రిది. మరి తండ్రికి యేసునామం ఉందా? లేదు. ఏ నామం ఉంది? యెహోవా నామం ఉంది. అప్పుడు యెహోవా నామం అంటే యేసునామం అని మనకు అర్థం వస్తుంది. అంటే యెహోవా నామమే యేసునామము. కనుకనే ఆ నామాన్ని నేను నా కుమారుడికి ఇస్తున్నాను అని యెహోవా చెప్తాడు. నా నామాన్ని కుమారుడికి ఇస్తా అంటున్నాడు. కుమారుడు ఏమంటాడు? నాకున్న నామం తండ్రిదే అంటున్నాడు. దాన్ని బట్టి యెహోవా నామము యేసునామము ఒక్కటేనని మనకు అర్థమవుతుంది ఇక్కడ. చూసారండి, యెహోవా నామం ఉన్న యేసునామం ఒక్కటే. యెహోవా నామము తండ్రిది, యెహోవా నామము కుమారుడిది, యేసునామము తండ్రిది, యేసునామము కుమారుడిది. యేసునామము తండ్రిది అయినప్పుడు యెహోవా నామము కుమారుడు ఎందుకు కాదు? ఎందుకు కాదు? తప్పకుండా అవుతుంది. ఎలా అవుతుంది? నా నామం ఆయనకు ఉన్నదని పాత నిబంధనలో చెప్తున్నాడు. కొత్త నిబంధనలో తండ్రి నామం నాకుందని యేసు ప్రభు చెప్తున్నాడు. కొత్త నిబంధన ఏమంటాడు? కొత్త నిబంధనలో ఉన్న యేసు నామము తండ్రిది అంటున్నాడు. పాత నిబంధనలు ఏమంటాడు? పాత నిబంధనలో ఉన్న యెహోవా నామము కుమారుడు అంటున్నాడు. దాన్ని బట్టి యేసు నామము యెహోవా నామము ఒక్కటే అని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటామో ఇప్పుడు చెప్పిన సంభాషణ బట్టి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకటే అని అర్థం చేసుకోవాలంటే నేను చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ఏమందంటే, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలకు వాని పాపముల నుండి ఆయన రక్షించిన ఆయనకు యేసు అంటే పుట్టినట్లు చూస్తే రక్షకుడు అని అర్థం. రక్షకుడు. మరి దేవుడు కూడా రక్షకుడు అని పేరుంది. నేను చెప్తాను మీకు, చూడండి ఒకసారి. ఈ దేవుడు కూడా రక్షకుడు అని పేరుంది. కీర్తన గ్రంథము 106 కీర్తన గ్రంథము 106 చూద్దాం. 106 22వ వచనం చూసినట్లయితే, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపడి. రక్షకుడు అంటే అర్థమైంది యేసు. రక్షకుడి పేరు తీసేసి యేసుని పెట్టండి. యేసు అయిన దేవుడిని మర్చిపోయారు. రక్షకుడు అంటే యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే యేసు అని పెట్టుకోండి. రక్షకుడు అంటే యేసు అర్థం కదా. యేసు అయిన దేవుడు అంటే యేసైన దేవుడు
ఎవరండి? తండ్రి. యెహోవా అయిన తండ్రి ఎవరండి? యేసు. అర్థమవుతుందా? గమనించుకోండి, చాలా గమనించుకోండి. అంటే యెహోవా నామము యేసు నామము ఒక్కటే. పాత నిబంధనలో యెహోవాగా వెలుగొందాడు యేసు ప్రభు. కొత్త నిబంధనలో యేసుగా వెలుగొందాడు తండ్రి. కనుక గమనించుకోండి, ఆయన నామం ఈయనకుంది, ఈయన నామం ఆయనకుంది. కాబట్టి రెండు నామాలు ఒక్కటే అర్థాన్ని ఇస్తుంది. ఏమర్థం ఇస్తుందంటే రక్షకుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాన్ని రక్షించింది ఆయన, కొత్త నిబంధనలో మానవాళ్ళందరూ రక్షించింది ఈయన. బలయ్యి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇద్దరు ఒకటని నేను చెప్పట్లేదు, కానీ ఇద్దరికి ఒకే నామం ఉంది. నానార్థాలు తెలుసా మీకు? అన్నం అంటే ఏంటి? భువ అంటే ఏంది? భువ అన్న అన్నం అన్న ఒక్కటే. యెహోవా అన్న యేసన్న ఒక్కటే అర్థం. అర్థమవుతుంది? అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలు ఏమంటున్నాడు? యెహోవా ఏమంటున్నాడు? నా నామము ఆయనకుంది అంటున్నాడు. కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? నా నామము ఈయనకుంది అంటున్నాడు. తండ్రి నామము పాత నిబంధనలు తండ్రి నామం కుమారునికి ఉంది అంటున్నాడు. కొత్త నిబంధనలో కుమారు నామం తండ్రికి ఉంది అంటున్నాడు. కాబట్టి రెండు నామాలు ఒక్కటే. అందుకనే చూడండి, జకర్యా గ్రంథంలో ఉంటుంది. అసలు లేఖనం ఎప్పుడు కూడా తప్పు కాదు. జకర్యా గ్రంథంలో ఉంటుంది, 13వ అధ్యాయం 9 ఉంటుంది. యెహోవా సర్వలోకము రాజు ఉండెను, ఆ దినమున యెహోవా ఒక్కడేనియు, ఆయనకి పేరు ఒక్కటే అనియు తెలియబడును. చూసారండి, యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు. ఒక్కటంటే ఏంటిది? ఇది యేసునామము. ఒక్కటంటే ఏంటది? యెహోవా నామము. రెండు ఒక్కటే. ఆ రోజు తెలుస్తుంది రెండు ఒక్కటే అని. ఈరోజు తెలుస్తుంది అర్థం చేసుకుంటే. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఆ రోజు తెలుస్తుంది అంటున్నాడు. యెహోవా నామం ఒక్కటే, అది యేసు నామము. యేసు నామం ఒక్కటే, అది యెహోవా నామము. అందుకే అంటున్నాడు, ఆ రోజు తెలిసేది యెహోవా నామమా యేసునామమా? యేసునామమే. ఎందుకంటే యేసునామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. యెహోవా నామంలో రక్షణ ఉందని ఎక్కడ బైబిల్లో ఉందండి? యేసునామం రక్షణ అంటే ఏ నామం అంటే యెహోవా నామం కూడా. అంటే యెహోవా నామంలో రక్షణ ఉంది. ఎందుకు ఎట్టుందంటే యెహోవా నామమే యేసునామము, యేసునామమే యెహోవా నామము. అంతేగాని మళ్ళీ యెహోవా యేసు కాదు, యేసు యెహోవా కాదు. మధ్య వేరు. అది అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇద్దరు ఒకటే అనుకుంటారు. తండ్రి కుమారుడే. కనుక యేసున్న నామం ఒకటి, యేసునామం ఒకటి, యెహోవా నామం ఒక్కటే, యేసునామం ఒక్కటే. కనుక గమనించండి, ఇప్పుడు అర్థమైందండి. ఒకే నామము, యెహోవా నామమే యేసునామము, యేసునామమే యెహోవా నామము. తండ్రి నామము యేసునామము, కుమారు నామము యెహోవా నామము. తండ్రి నామము యెహోవా నామము, కుమారు నామము యెహోవా నామము. గమనించండి, అర్థం చేసుకోండి. లేఖనాలు ఎప్పుడు తప్పు కాదు. యెహోవా నామము యేసునామము ఒక్కటే. అర్థమవుతుందా? కనుక ఆనాడు సర్వలోకన తెలియజేసేది యెహోవా నామము అంటే యేసునామము. కనుక తండ్రి నామము కుమారు నామము ఒకే నామం కనుక అది నిత్యము ఉంటుంది. చూసావా? నిత్యం ఉండేది యెహోవా నామం అంటే యెహోవా నామం యేసునామే కాబట్టి యేసునామం ఇప్పుడు ఉందా లేదా? కాబట్టి ఉందా లేదా? ఉంది. నిత్యం ఉంది, నిత్యం జ్ఞాపకార్థంగా ఉంది. రెండు నామాలు ఒకటే అర్థం వస్తుంది కాబట్టి నిత్యం ఉందని బైబిల్ లేఖనము కరెక్ట్గా చెప్పింది. జ్ఞాపకార్థ నామము. కనుక గమనించండి, ఇప్పటికైనా లేఖనము తప్పు కాదు, అర్థం చేసుకుని తప్పు అర్థం చేసుకోవడం తప్పు, మనం తప్పడుతున్నాం. కనుక మతోన్మాదులారా, ప్రజలారా గమనించండి. యెహోవా నామము నిత్యనామము, యెహోవా వాగ్దానము నిత్యమైంది. లేఖనము వృధా కాలేదు, దొంగలో తొక్కలేదు. అది మీరు గుర్తు చేసుకోవాలా. ప్రార్థన చేసుకుందాం. ఇంకా మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని కృప దయచేయమని, మనోనేత్ర వెలిగించమని, అర్థం చేసుకున్న శక్తిని వెలిగించిన వందనాలు చెల్లిస్తూ, ప్రభు యెహోవా నామమే యేసునామమని, యేసునామమే యెహోవా నామమని, తండ్రి నామమే యెహోవా నామమని, తండ్రి నామమే క్రీస్తు నామమని, క్రీస్తు నామమే తండ్రి నామమని, ఆయన నామం ఈయనకుందని, ఈయన నామం ఆయనకుందని, రెండు నామాలు ఒక్కటేనని తెలుసుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, అర్థం చేసుకుని కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.